ఎలా ఉన్నారు అందరూ? చెక్ చెక్. అబ్బా, హలో గైస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదే ఎనర్జీ నాకు థియేటర్లో కనిపిస్తుందని అనుకుంటున్నాను 4వ తారీఖున. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిలీజ్ అయిన తర్వాత ఇదే మాట చెప్పు నాకు. నువ్వు కనిపించాలి థియేటర్లో, నువ్వు చూడాలి థియేటర్లో, అర్థమైందా? అది. సో మ్యాటర్లోకి వస్తే బొమ్మ బ్లాక్ బాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. నాకు నిజంగా ఐ రియల్లీ లైక్ ద ట్రైలర్ భయ్య. తర్వాత మనం అరుపులే ఉంటాయి, ఇంకా 4th నుంచి అరుస్తూనే ఉంటాం. బట్ ఇక్కడ అందరి కష్టం అండ్ ఇక్కడ అందరు డ్రీమ్స్ కోసం వచ్చారు, ఫైట్ చేశారు. సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ప్లీజ్ గివ్ సమ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్ హియర్. యా, మీ అరిచే ప్రతి అరుపు మాకు థియేటర్లో అరిస్తే మాకు ఒక ఆనందం అది. సో ఆనందం కోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మేమందరం. నాకు కంప్లీట్గా రాలేదు. సో నాకు తెలిసి ఫస్ట్ బొమ్మ బ్లాక్ బస్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. హ్యాట్స్ ఆఫ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. సో మొన్న 6 కొట్టి ఎలా గెలిపించారో ఈ సినిమా కూడా. సో విరాటని పెట్టుకున్నాం, మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ఐ థింక్ అండ్ నేను చూశాను, ఐ రియల్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం. నాకు నిజంగా నచ్చింది, నిజంగా చూడాలనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడ్డాను తెలుస్తుంది, అసలు కష్టం ఇప్పుడే మొదలవుద్ది. సో ఇండస్ట్రీకి రావడం పెద్ద కష్టమేం కాదు, ఇండస్ట్రీలో వచ్చి ఉండడం చాలా చాలా కష్టం. సో నాకు తెలిసి ఈయన దగ్గర నువ్వు చాలా నేర్చుకోవాలి. అండ్ వైజాగ్ థియేటర్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ఇక్కడికి వస్తే. ఎవరు వచ్చారండి? అందరూ వచ్చేయండి కుర్రాలు, మన బ్యాచ్ అందరూ వచ్చేయండి. హ్యాట్స్ ఆఫ్, ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు తెలుసు యూనివర్సిటీలో యాక్టింగ్ క్లాసెస్ తీసుకుంటూ యాక్టింగ్ అంటూ ప్యాషనెట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంట్లో సినిమాకి రావాలి, పెద్ద తెర మీద కనిపించాలి, అందరిని మెప్పించాలి, అందరు ఆశీస్సులు తీసుకోవాలి, నేను బాగా చేస్తున్నాను అనిపించుకోవాలని చెప్పి చాలా చాలా ఊర్లో అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టుకుని తీసుకురావడం చాలా గ్రేట్ నందు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఈ సినిమాతో మీ అందరికి నాకు తెలిసి నేను చూస్తున్న రషెస్లో మాత్రం టీజర్లో కానీ సాంగ్స్లో కానీ ఎక్కడ ఒక్క ఆర్టిస్ట్ కళ్ళల్లో కూడా ఎక్కడ బెరుకు లేదు, ఎక్కడ అంత కాన్ఫిడెంట్గా చేశారు. సో వెరీ వెరీ కాన్ఫిడెంట్. అంటే నేను చేస్తున్నా, మీరు చూడండి, నాకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు నేనేంటి చూపిస్తాను, ప్రతి ఒక్కరు చేయించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అందరికి. అండ్ ఐ థింక్ కెమెరామెన్ విజువల్స్ చాలా బాగా చూపించారు. సిద్ధు చాలా బాగా చూపించారు సార్. అండ్ ఇప్పుడే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్ కూడా ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు అని ఫస్ట్ టైం తెలిసింది. సో నాకు తెలీదు ఆర్ట్ డైరెక్టర్ అలా ఒక మనిషిని ప్రేమించి, సినిమాని ప్రేమించి, పొలం తునుకునే వ్యక్తి ఇలా వచ్చేసి ఇండస్ట్రీలో సినిమాలు చేయడం అనేది అది చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువ ప్లాస్టిక్ కాకుండా, ఎక్కువ వేరే మెటీరియల్స్ కాకుండా, గ్రౌండ్ నుంచి వచ్చిన మెటీరియల్స్, ఎర్త్కి సేఫ్గా అయిన మెటీరియల్స్తో ఆర్ట్ డిపార్ట్మెంట్ తయారు చేస్తాననుకుంటున్నాను. ఐ థింక్ అలాంటి వాళ్ళు రావాలి ఇండస్ట్రీకి. ఆయన ఎక్కడున్నారు? రెడీ సాబ్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీలాంటి వాళ్ళు రావాలి. అండ్ డోంట్ యూస్ ప్లాస్టిక్ బ్యాగ్స్.